శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా ఇప్పుడు 85వ నామం అమ్మవారి యొక్క మంత్రరూపం అండి. ఇది శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. దీన్ని నామంగా చెప్పినట్లయితే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజాయే నమః అని మనం చెప్పాలి. మరి ఇక్కడ ఏంటంటే వాగ్భవతి అస్మాత్ వాగ్భవం అనండి. వాగ్భవం అంటే వాక్ అంటే మాట కదండి. ఈ మాటనిచ్చే తల్లి ఎవరంటే సరస్వతీదేవి. దీన్నే మనం ఇది పంచదశలో చెప్పుకున్నట్లయితే ఏమంటే మొదటి 5 కయే ఈ ల హ్రీం అనేటువంటి వీటిని మరి దీంట్లో అంతర్భావంగా ఆయన మహర్షి చెప్పినట్టుగా మనకు హయగ్రీవులు చెప్పినట్టుగా మనకు పెద్దల వ్యాఖ్యానంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటేనండి ముఖ పంకజం అండి. అంటే ఆవిడ యొక్క వదనం ఏదైతే ఉందో అంతకుముందు వదనం బాహ్య స్వరూపాన్ని వ్యాసుడు అంతకుముందు హయగ్రీవులు హయగ్రీవుడు చెప్పాడని రాసింది వ్యాసుడే అనుకోండి. ఆయన రాసింది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగిందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెబుతున్నారంటే అంటే కంఠం అంటే ఏంటంటే శ్రీమద్ వాగ్భవ కూటము అని దీనికి పేరు పెట్టారండి. ఏమిటి? ముఖ పంకజానికి, ఆవిడ యొక్క ముఖానికి. ఆ ముఖంలోంచే వాక్కు ఉద్భవిస్తుంది కాబట్టి ఆ ముఖపంచము అంటే కన్నులు, పెదవులు, ఏమండి ఆమె యొక్క గళము, చెవులు కలిదే ఇదంతా కూడా ఏమిటి? నోరు వాక్కుకు ఉత్పత్తి స్థానం. కాబట్టి దీన్ని ఏమన్నారంటే వాగ్భవ కూటము అనేటువంటి పేరు పెట్టారు. ఇక 86కు మనం వచ్చినట్లయితే ఈ 86లో నామం ఏంటంటే కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. దీనికి అది వాగ్భవం అయితే ఇది మధ్యకూటం అన్నారండి. కంఠ అధహ కటి పర్యంతం, కంఠం నుంచి కిందకి రెండో భాగం, కంఠం నుంచి కిందకి కటి నడుము వరకు ఉండేటువంటి భాగాన్ని మధ్యకూటము అని పేరు పెట్టారండి. ఇది దీంట్లో వచ్చేటువంటిది ఏంటంటే హసక హలహ్రీం అనేటువంటి 5 అక్షరాలకి ఇది మూలం అని పెద్దలు చెప్తారు. దీన్ని మధ్యకూటం అన్నారండి. ఇది ఏంటంటే మంత్రరూప భాగం అండి ఇది. అందువలన ఈ కూటాన్ని దీన్ని మనం చెప్తే వాగ్భవ కూటాన్ని బీజాక్షరాలు అండి. ఇవన్నీ వాగ్భవ కూటం ఐం అనేటువంటిది అమ్మవారి యొక్క సరస్వతి బీజాక్షరం. ఇక్కడికి వచ్చేటప్పటికి క్లీం అనమాట అండి. ఈ క్లీం అనేది ఏంటంటే ఇది ఈ కామరాజు బీజం అండి. ఇది దీనికి వచ్చే ఇటువంటి దీన్నే కామరాజు కూటం అని కూడా అంటుంటారు. అటువంటి క్లీంతో కూడినటువంటి ఆ అమ్మవారి యొక్క రూపం కంఠం దగ్గర నుంచి కటి పర్యంతం ఆమెని ఈ విధంగా ఈ మంత్రాక్షరాలతో మనం భావన చేయాలి అని మన పెద్దవాళ్ళు చెబుతుంటారు. కాబట్టి ఇటువంటి 5 అక్షరాల యొక్క సముదాయంతో ఉన్నటువంటి దాన్ని మధ్యకంఠం అంటారు. ఇంకా 87వ నామానికి వచ్చేటప్పటికి శక్తి కూటైకతాపన్న కటి అధోభాగధారిణి. దీన్ని నామంగా చెబితే శక్తి కూటైకతాపన్న కటి అధోభాగధారిణి అయి నమః అని చెప్పాలండి. ఈ మూడో దాన్ని శక్తి కూటము అన్నారు. దీన్ని బీజాక్షరాల్లో చెప్పినట్లయితే సౌహు అనేటువంటి బీజాక్షరం కింద చెప్పారు. ఇది ఏమిటంటే ఈ శక్తి కూటము ప్రత్యేకంగా సకల హ్రీం 4 అక్షరాలతో కూడి ఉంటుందని, ఇది మంత్రాత్మకమైనటువంటి అమ్మవారి యొక్క సూక్ష్మ రూపంగా మరి పెద్దవాళ్ళు వర్ణించడం జరిగిందండి. ఈ విధంగా ఈ 3 నామాల్లో ఒకటేమో వాగ్భవ కూటం, రెండోదేమో మధ్యకూటం, మూడోదేమో శక్తికూటంగా అమ్మవారి యొక్క శరీరాన్ని మంత్రపూతంగా వర్ణించడం జరిగింది. స్వస్తి.